రేపే బహుళ అష్టమి. ఎంతో శక్తివంతమైన రోజు. తులారాశి వారికి కోట్లు గడించే అఖండ రాజయోగం. చీకొట్టిన వాళ్ళే కాళ్ళు మొక్కుతారు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరించబోతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. అలానే తులారాశి వారి జీవితంలో ఎవరైతే అవమానించి ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గర క్షమాపణలు కోరే అవకాశం కనిపిస్తుంది. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే తులారాశి వారికి ఏర్పడబోతున్నాయి. అలానే తులారాశికి సంబంధించి ఈ సమయం నుండి కూడా శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయపడతారని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తులారాశి వారి జీవితంలో ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా మీకు అనుకూలంగానే ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో అటువంటి వారు అనుభవం లేని రంగాల్లోకి ప్రవేశించేటప్పుడు ఒంటరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా ప్రవేశించడం, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకున్నట్లయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే సమయం లేకపోవడం కానీ ఇతరుల యొక్క సలహాలు గుడ్డిగా నమ్మడం వల్ల నిర్ణయాల విషయంలో మాత్రం మీరు కొంచెం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పర్మిషన్లు కానీ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మంజూరు అవ్వడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమకు సంబంధించి కూడా అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలో పని కూడా నిరంతరం వేగవంతంగా జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో కనుక మీరు గట్టిగా ప్రయత్నించుకున్నట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య పట్ల మాత్రం మీరు అనుకున్న ఫలితాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అలానే నిరంతరం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, వారికి తెలిసిన విషయాలు 10 మందికి చెప్పడానికి ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మీరు అనుకున్నంత లాభాలు అయితే పొందడం జరుగుతుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో డబ్బు పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల మీకు అవసరమైన సమయంలో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి డబ్బుల విషయంలో మాత్రం ప్రణాళికలు వేసుకొని ఖర్చులు చేసుకున్నట్లయితే అంతా అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పుకోవచ్చు. అవకాశాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారో వారే ఈ సమయంలో మీతో కలిసి పని చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయస్తులు
ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు కొంచెం ఎక్కువగా నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటారు. మీరు చేసిన సమాజ సేవకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. రాజకీయ పరంగా మీకు అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయని చెప్పుకోవచ్చు. కానీ ఇతర వ్యక్తుల విషయంలో మాత్రం మీరు 1-2 సార్లు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో కానీ లేదా మీ యొక్క అత్తింటి కుటుంబంతో ఏవైతే విభేదాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీటి కారణంగా భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చుంటాయి. అయితే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య కూడా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరగడం వల్ల మళ్ళీ మునపటిలా మీరు కలిసి జీవించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి విందు వినోదాలు విహారయాత్రలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉంటారో వివాహ విషయాల్లో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రోకర్ల ద్వారా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకొని మీ మనసు కుదిట పడిన తర్వాత వివాహాల గురించి ఆలోచించడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఎంతో కాలంగా మీరు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మీ ఆశలన్నీ నిరాశలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో నెంబర్ 1 స్థానంలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని పరంగా ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మీరు సమయానికి నిద్రాహారాలు లేక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు అనుకున్న సమయానికి కొనుగోలు చేస్తారు. వాటి వల్ల ఎంతో ఆనందాన్ని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా కాకుండా తోడుగా ఎవరినైనా తీసుకొని వెళ్ళడం మంచిది. తులారాశి వారు ఈ మాసంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ దైవ ప్రాంగణంలో అధిక సమయాన్ని గడుపుతారు. అలానే కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయించుకుంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.